ఐరోపా దురాక్రమణకు వ్యతిరేకంగా భారతీయులు సాగించిన పోరాటాల చరిత్ర చూసినట్టయితే చాలా పోరాటాల గురించి మనకు ఇంగ్లీష్ వాళ్ళు రాసిపోయిన చరిత్రలో చెప్పటం లేదు. ప్రధానంగా పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశంలోకి చొరబడినప్పటి నుంచి కూడా 450 ఏళ్ల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయమైన స్వాతంత్ర సమరాలు చాలా జరిగాయి. సామాన్య ప్రజలు, మహిళలు కూడా ఈ పోరాటాల్లో పాల్గొన్న చరిత్ర మనకుంది. అంటే కోలాటాలు, జానపద గీతాలు, వ్యవసాయ గీతాలు, రకరకాలైన భజనలు, వీటన్నిటిలో చూసినట్టయితే మన చరిత్ర ఆ స్మృతులు అలాగే కొనసాగుతూ సజీవంగా ఉన్నాయన్నమాట. ఈ చరిత్ర బ్రిటన్ వాళ్ళు రాయలేదు, కానీ వ్రాయనంత మాత్రాన చరిత్ర కాకుండా పోదు. ఆ విధంగా భారత స్వాతంత్ర సమర గతిని విశ్లేషించుకున్నట్టయితే 450 ఏళ్ల పాటు అనేక మంది వీరులు, వీర వనితలు ఆయుధాలు ధరించి ఈ విదేశీయులకు వ్యతిరేకంగా పోరాడారు. దుష్ట చతుష్టయము అంటున్నాం మనం. మొదటిది పోర్చుగీసు వాళ్ళే బుర్తకీచులు, రెండవది వలందరీలు నెదర్లాండ్స్ వాళ్ళు, మూడవది బ్రిటన్ వాళ్ళు అంటే పరంగీలు, నాలుగవది ఫ్రాన్స్ వాళ్ళు పరాసులు అంటే బుడతకీచులు, పోర్చుగీసు, వలందరీలు నెదర్లాండ్సు, పరంగీలు బ్రిటన్ వాళ్ళు, పరాసులు ఫ్రాన్స్ వాళ్ళు. ఇది దుష్ట చతుష్టయం అన్నమాట. ఈ దుష్ట చతుష్టయానికి వ్యతిరేకంగా భారతీయులు పోరాడారు. అలా పోరాటాలు మొదట్లో సాగించిన వాళ్ళల్లో మనం చరిత్ర చూసుకున్నట్టయితే పోర్చుగీసు వాళ్ళు ఈ దేశంలోకి పాశ్చాత్య శకం 1498లో వచ్చారు. పాశ్చాత్య శకం 1498లో. అది కలియుగం లెక్కల ప్రకారం 4600వ సంవత్సరం. అప్పుడు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం పరిఢవిల్లుతోంది. ఉత్తర భారతదేశంలో కూడా అనేక మంది స్వదేశీయమైన ప్రభువులు పరిపాలిస్తున్నారు. ఆ సందర్భంలో పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశంలోకి చాలా దీనావస్థలో వర్తకుల వలె వచ్చారు, ప్రాధేయపడ్డారు మన దేశపు రాజులను. ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొంది వ్యాపారం చేసుకున్నారన్నమాట. అయితే వాళ్ళు క్రమంగా బీభత్సకారులుగా మారిపోయారు. మన దేశంలో అడుగుపెట్టిన ఒక 10-15 సంవత్సరాల్లోనే ఇక్కడ తిష్ట వేసి మొదట మన రాజులకు పన్నులు ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఒక 20 ఏళ్లలోనే మన ప్రజల వద్ద పన్నులు వసూలు చేసే స్థితికి ఎదిగిపోయారు వాళ్ళు అన్నమాట. అంటే దురాక్రమణ. అంటే భూమి మెత్తగా ఉంది కాబట్టి మోచేతులతో గుద్దుదాము అన్న సామెత ఉంది కదా, ఆ విధంగా చేశారు. అలా వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశంలో దురాక్రమణ సాగిస్తున్న సమయంలోనే పోర్చుగీస్ వాళ్ళకు అప్పటికి ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు రాలేదు, ఫ్రాన్స్ వాళ్ళు రాలేదు, నెదర్లాండ్స్ వాళ్ళు కూడా రాలేదు. పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన దాదాపు 150 ఏళ్లకు 150 ఏళ్లకు ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు, 100 ఏళ్లకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, 110 ఏళ్లకు నెదర్లాండ్స్ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ దుష్ట చతుష్టయం ఒకసారి రాలేదు, దశల వారీగా వచ్చింది. కాబట్టి మొదటగా ఈ పోర్చుగీస్ వాళ్ళే దేశంలో చొరబడి ఎక్కువగా బీభత్సకాండ సాగిస్తుండేవాళ్ళు. అలా సాగించిన బీభత్సకారులను ఎదిరించిన వాళ్ళల్లో మొట్టమొదటి స్వాతంత్ర సమరవీరుడు ఎవరు అంటే ఈ ఐరోపా వ్యతిరేక పోరాటంలో 450 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో మొట్టమొదటి స్వాతంత్ర సమరవీరుడు ఎవరు భారతీయుడు ఉంటే ఒక సామాన్యుడు. అతని పేరు ఆవుల సుబ్బన్న. ఆవుల సుబ్బన్న అంటే ఆవులను మేపుకునే ఒక సుబ్బన్న అనే పేరు గల గోపాలకుడు. ఆ రోజుల్లో పల్లెల్లో ఆవులు ఉండేవి, వందల వేలు లక్షల ఆవులు ఉండేవన్నమాట. దేశమంతటా కూడా కోట్ల కొలది ఆవులు ఉండేవి. అంటే ఒక మనిషికి 10 ఆవులు చొప్పున అన్ని ఆవులు ఉండేవన్నమాట. మనకు ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా దేశంలో ఆవులు ఎన్నున్నాయి అంటే ప్రజల జనాభా 30 కోట్లు అయితే 135 కోట్ల ఆవులు ఉండేవన్నమాట. ఈనాడు ప్రజల జనాభా 140 కోట్లయింది, కానీ ఆవుల జనాభా 15 కోట్లకు తగ్గిపోయిందన్నమాట. అంటే ఇప్పుడు 8 మందికి 10 మందికి కలిపి ఒక ఆవు ఉంటుంది, కానీ ఆ రోజుల్లో ఒక మనిషికి 8-10 ఆవులు ఉండేవన్నమాట. ఆ విధంగా దేశమంతటా కూడా గోశాలలు ఉండేవి, గోచర భూములు ఉండేవన్నమాట. అంటే
గ్రామాలలో ఉండే ఆవులు పాలు పిండుకుంటూ ఉండేవాళ్ళు ఈనిన ఆవులను, ఒట్టిపోయిన ఆవుల్ని దూడలతో సహా ఈ గోచర భూములకు తోలేవాళ్ళు అన్నమాట. అంటే గోచర భూమి అంటే ఏమిటి? ఒక ప్రాంగణం అన్నమాట. అక్కడ ఈ ఒట్టిపోయిన ఆవులు, దూడలు, కోడెలు అన్నీ ఉంటాయి. వాటిని పోషించడానికి, వాటిని మేపడానికి గోపాలకులు ఉండేవాళ్ళు. అట్లా 2-3 గ్రామాలకు కలిసి ఒక చోట ఒక గోచర భూమి ఉండేది, గో ప్రాంగణం ఉండేదన్నమాట. దేశమంతటా కొన్ని లక్షల ప్రాంగణాలు ఉన్నాయనే సంగతి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే ఆవులను పోషించే ప్రాంగణాలు. ఆ విధంగా పెనుగొండ విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రధానమైన కేంద్రం, రాయలసీమలో ఉంది. ఆ పెనుగొండకు తూర్పుగా 30 కిలోమీటర్ల 30 మైళ్ళ దూరంలో సోమరాజమల అనే ఒక ప్రధానమైన కొండలు ఉన్నాయన్నమాట. ఆ ప్రాంతంలో వాటిని పెద్ద కొండలు అంటారన్నమాట. ఆ సోమరాజమల ప్రాంగణంలో కూడా ఈ గోచర భూమి ఒకటి ఉండేది. అంటే ప్రాంగణం, కొన్ని వందల ఆవులు ఆ ప్రాంగణంలో ఉండేవి. 4-5 పశువుల కాపరులు అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళలో ప్రధానమైన గోపాలకుని పేరు సుబ్బన్న. ఈ ఆవుల సుబ్బన్న తన సహాయకులతో కలిసి ఆవులను మేపుతూ ఉండగా ఈ గోచర ప్రాంగణంలో సోమరాజమల ప్రాంతంలో ఆవులను మేపుకుంటూ ఉండగా వాళ్లకు ఒక రోజున తెల్ల ముఖాలు, తెల్ల చర్మం ఉన్న వాళ్ళు కనపడ్డారన్నమాట. అంటే పోర్చుగీసు వాళ్ళు. ఒక 50 మంది పోర్చుగీసు వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఒక గుడారం వేసుకున్నారు. సరే, ఈ కొత్త వాళ్ళు ఎవరో విచిత్రం కదా ఆ రోజుల్లో భారతీయులకు, వీళ్ళు పట్టించుకోలేదు వాళ్ళని. అయితే ఒకరోజు ఉదయాన ఈ పోర్చుగీసు దౌర్జన్యకారులు ఈ ఆవుల మందలోకి చొరబడి 5-6 ఆవులను ఈడ్చుకొని పోవడం ప్రారంభించారు. ఒక 10-15 మంది వచ్చి. వెంటనే ఆవుల సుబ్బన్న అప్రమత్తమైపోయాడు. వాళ్ళ మీదకి దాడి చేశాడనమాట ఆవులను విడిపించుకోవడానికి. ఆయన సహాయకులు కూడా ఆయనతో పాటు పోర్చుగీసు వాళ్ళతో తలపడ్డారన్నమాట. అయితే పోర్చుగీసు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర కర్రలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ ఆవుల సుబ్బన్న బృందాన్ని వాళ్ళు గాయపరిచారు. ఆవుల సుబ్బన్న కూడా పోరాడాడు, కానీ కింద పడిపోయాడు తల మీద గాయమై. కాబట్టి ఆవులను తీసుకొని పోవచ్చు, చంపేసి భోంచేయచ్చు అనుకుంటున్నారు పోర్చుగీస్ సైనికులు కాదు, వాళ్ళు దౌర్జన్యకారులు, గూండాలన్నమాట. అదే సమయంలో ఆ దారిని పోతున్న అచ్చిరాజు, బుచ్చిరాజు ఉన్న 2 గ్రామీణ యువకులు గుర్రాల మీద పోతూ ఈ దుస్థితి చూశారన్నమాట. అరే, ఆవులలోకి జరబడి పోర్చుగీస్ వాళ్ళు ఆవులను తీసుకెళ్ళిపోతున్నారు, ఆవుల సుబ్బన్నను కూడా గాయపరిచారు అని చెప్పి వాళ్ళు 2 కత్తులతో ఆ పోర్చుగీస్ సైనికుల మీద తలపడి, మంచి వీరులు వాళ్ళిద్దరు కూడా, ఆ పోర్చుగీసు దౌర్జన్యకారులను చెదరగొట్టేశారు, ఆవులను రక్షించారు. పోర్చుగీస్ వాళ్ళు పారిపోయారన్నమాట. 50 మంది గుడారంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరి ధాటికి భయపడి వాళ్ళు పారిపోయారు. ఇంకా ఎంతమంది వస్తారో ఏమో అనే భయంతో వాళ్ళు పారిపోయారు. ఆ విధంగా మొట్టమొదటిసారి పోర్చుగీస్ వాళ్ళకు, అంటే ఐరోపా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాడు ఎవడు ఉంటే ఆవుల సుబ్బన్న. ఈ ఆవుల సుబ్బన్న చరిత్ర ఇప్పటికి కూడా, తర్వాత అచ్చిరాజు, బుచ్చిరాజు, ఇంకా చాలామంది కాంబోజ రంగడు, అంబోజ రంగడు, కాంబోజ గిద్దడు అనేవాళ్ళు కూడా ఆ తర్వాత రోజుల్లో అదే ప్రాంతంలో ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు, ఐరోపా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. ఆ కథలు కూడా మనకున్నాయి, ఆ చరిత్ర కూడా మనకుందన్నమాట. ఆ విధంగా దేశం మొత్తం మీద భారత జాతి ఈ 450 ఏళ్ల పాటు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంది. ఆ పోరాటం యొక్క ఫలితమే నేతాజీ సుభాష్ చంద్రబోసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.